మంచు మనోజ్ దంపతులు పోలీసు అధికారులను కలుస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మహేశ్వరం డీసీపీని కలిసి తాజాగా మరో ఫిర్యాదు చేసిన మనోజ్ దంపతులు తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వెళ్లారు. ఐబీ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. రక్షణ కోసం గన్మెన్స్ ను కేటాయించాలని కోరారు. తమ ఇంట్లో 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. మంచు మనోజ్ దంపతులు పోలీసు అధికారులను కలుస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మహేశ్వరం డీసీపీని కలిసి తాజాగా మరో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మంచు మనోజ్, ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, లకడికప్పులో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీని ఇంతకు ముందే మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక ఇద్దరు కలిసి ఈ 2-3 రోజుల నుంచి నెలకొన్నటువంటి పరిస్థితులు, తమ కుటుంబం పైన దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, మాకు రక్షణ కల్పించాలి, ఏకంగా తమ బౌన్సర్లని ప్రైవేట్ సెక్యూరిటీని తమల్ని ఇంట్లో నుంచి గెంటి వేశారు కాబట్టి ఏ క్షణంలోనైనా మా పైన దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఐజీకి విత్ ఆధారాలతో సహా సమర్పించడంతో పోలీసులు దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకుపోతా ఉన్నాము. మీ సెక్యూరిటీకి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తామంటూ కూడా మనోజ్ కి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తను ఇంటెలిజెన్స్ ఐజీ దగ్గరికి వెళ్ళినప్పుడు తమకు గన్మెన్లను కేటాయించాలని, ఇప్పటికే ఏపీ ప్రభుత్వం భూమా కుటుంబానికి ఈ గన్మెన్లను కేటాయించింది. ఇటు తెలంగాణలో కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా తమకు ఈ సెక్యూరిటీ కల్పించాలి. అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇంటిపైన 10 మంది దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో తను తీవ్రంగా గాయపడ్డానని, కొద్దిసేపట్లో అలర్ట్ అవ్వకపోతే తన కుటుంబం పైన దాడి చేసి అంతమందించేటువంటి ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఇచ్చిన విధంగానే తెలంగాణలో కూడా భూమా కుటుంబానికి అనుకోండి లేదా మంచు మనోజ్ అనుకోండి, ఈ గన్మెన్లను తమకు కేటాయించండి, ఈ గన్మెన్లను కేటిస్తే మేము సురక్షితంగా తిరగగలుగుతాము, లేదా సొసైటీలో తిరిగేదిక భయానక సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. తన తండ్రి తనపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే 10 మంది దుండగులు తన పైన దాడి చేసి గుర్తు తెలియని దుండగులు తమల్ని వెంటాడుతా ఉన్నారు, తమల్ని నిత్యం రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు అత్యంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి ప్రభుత్వం గాని పోలీసులు గాని మాకు గన్మెన్లను కేటాయించి సెక్యూరిటీ కావాలి అంటూ కూడా మనోజ్ ఈ విషయం ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ దీనికి సానుకూలంగా స్పందించి అన్ని వైపు నుంచి కూడా విచారణ జరిపి మీకు గన్మెన్స్ ఇవ్వాలా ఇవ్వద్దా అనే దానిపై కూడా పరిశీలించిన తర్వాత దాని గురించి ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తామన్నట్టుగా కూడా ఇంటెలిజెన్స్ ఐజీ ఈ విషయాన్ని వారితో అఫీషియల్ గా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఇద్దరిని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో వెళ్లి కలిసి తిరిగి అక్కడి నుంచి మీడియాతో మాట్లాడకుండా వీళ్ళు వెళ్లిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అంతకు ముందే మహేశ్వరం డీసీపీని కలిసి తాను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన త్వరగా చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆ దుండగులు ఫిర్యాదు ఇచ్చినందుకు తిరిగి నాపై దాడి చేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా మంచు మనోజ్ భూమా మౌనిక డీసీపీ ముందు ఈ వివరాలు కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అనంతరం ఇంటెలిజెన్స్ ఐజీ దగ్గరికి వెళ్లి ఇంటెలిజెన్స్ ఐజీకి ఈ వివరాలు అందజేసి తమకు గన్మెన్లను కేటాయించాలి, సెక్యూరిటీ కేటాయించాలి, ఇప్పటికే అనేక వైపుల నుంచి మా పైన దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది, 10 మంది దుండగులు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఒక ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, ప్రముఖ హీరోని, ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అమ్మాయిని పెళ్లాడినటువంటి వ్యక్తిని కాబట్టి అన్ని వైపుల నుంచి కూడా ఆలోచించి తమకు సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా ఇంటెలిజెన్స్ ఐజీకి ఒక లెటర్ ద్వారా ఈ విషయాన్ని మంచు మనోజ్ దంపతులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు మంచు కుటుంబంలో రచ్చపై గంటకు ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అసలు గొడవలకు సంబంధించి ఇద్దరు పోలీసులకు ఫిర్యాదులు చేయడం జరిగింది కాబట్టి వీళ్ళకు జరుగుతున్న గొడవలకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కేసులు నమోదు చేశారా? 2 వైపుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల పైన పోలీసులు 2 వైపులు వచ్చిన ఫిర్యాదులతో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుల పైన దుండగుల పైన 10 మంది కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన A1 గా మనోజ్ ని, A2 గా భూమా మౌనిక పేర్లని యాడ్ చేస్తూ FIR నమోదు చేసినట్టుగా సమాచారం అందుతుంది. 2 కేసుల్లో
ఒకే ఫామ్ హౌస్ వద్ద ఒకే ఇంటి దగ్గర జరిగినటువంటి ఘటనలు కాబట్టి ఉదయం నుంచి పాడి షరీఫ్ పోలీసులు అదే జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటికి చేరుకొని అనేక వైపుల నుంచి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యక్ష సాక్షుల్ని, పని మనుషులని, సీసీటీవీ కెమెరాలన్నింటిని కూడా స్వాధీనపరుచుకొని వాటన్నింటిని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరిపైన దాడి చేసే ప్రయత్నం చేశారో, మనోజ్ ఇంటి పైన ఈ 10 మంది దాడి చేసినటువంటి దుండగులు ఎవరు, మనోజ్ ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాడు, మోహన్ బాబు చెప్పిన విధంగానే ఆక్రమించి ఆ ఇంటిని పూర్తి స్థాయిలో కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశాడనే ఒక ఎంక్వైరీ ప్రస్తుతం జన్పల్లి ఇంటి దగ్గర కొనసాగుతా ఉంది. మరోపక్క మనోజ్ తనకు సెక్యూరిటీ కల్పించాలి, తమకు రక్షణ కావాలి, ఏ క్షణంలోనైనా మా పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లి గన్మెన్లను కేటాయించాలంటూ కూడా విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. స్పందన అంటే మరోవైపు మంచు మనోజ్ దంపతులు పోలీస్ అధికారులను కలుస్తున్నారు, తమకు న్యాయం చేయాలి, ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఎవరి నుంచి ప్రాణహాని ఉంది అంటే మనోజ్ మోహన్ బాబు నుంచి ఉందా, విష్ణు నుంచి ఉందా? వాళ్ళ ఇంటి పని మనిషి కూడా కొన్ని విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది కదా. ఇంటి పని మనిషి బయటపెట్టినటువంటి వివరాల విషయాలకు వస్తే అన్నదమ్ముల మధ్య మనస్పర్ధాలు ఉన్నాయి, తండ్రితో పాటు కూడా మనస్పర్ధాలు ఉన్నాయి. విష్ణు జోలికి వచ్చినా, మోహన్ బాబు జోలికి వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఇటు కొడుకు అటు మోహన్ బాబు ఊరుకునేటువంటి పరిస్థితిలో లేరు. మనోజ్ కావాలనే తన మోహన్ బాబుకు చెందినటువంటి వ్యక్తిగత సిబ్బంది పైన దాడి చేశాడు. అది పెద్ద ఆయన ఉన్న సమక్షంలోనే మనోజ్ ఈ దాడి చేసే ప్రయత్నం చేశాడు అనేది కూడా పని మనిషి ఇచ్చినటువంటి వివరాలు. చాలా రోజులుగా మనోజ్ ఇక్కడ వ్యక్తిగత సిబ్బంది పైన దూషణకు పాల్పడము, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుని ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు, రాకూడదు అంటూ కూడా ఏవైతే కొన్ని ఆదేశాలు ప్రత్యేకంగా ఎవరు పడితే వాళ్ళు ఈ ఆదేశాలు అమల్లోకి తీసుకొచ్చారో దాని కారణంగానే ఈ పని మనుషుల జరిగేటువంటి ఈ మాట ముచ్చట కాస్త ఈ వివాదాలకు దారి తీసి తండ్రి కొడుకులు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఆ పని మనిషి వీడియో ఇప్పుడు ఈ సంచలన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంత జరుగుతుందా మంచు కుటుంబంలో ఆ వివాదాలు అంటూ కూడా పని మనిషి ఇచ్చినటువంటి ఆ వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. ముందు నుంచి వీరు వ్యక్తిగతంగా చాలా దూషణలకు పాల్పడతారు, బండబూతులు తిట్టుకుంటా ఉంటారు, ఒకరికొకరికంటే పడదు అంటూ కూడా ఊహాగానాల మీదే ఇన్ని రోజులు ఈ వ్యవహారం నడిచింది. కానీ ఇప్పుడు ఏకంగా ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యక్ష సాక్షి బయటకు వచ్చి మంచు మనోజ్, మంచు విష్ణు, లక్ష్మి, మోహన్ బాబు ఏ రకంగా ఉంటారు, ఎలా వీళ్ళు పోట్లాడుకుంటారు, ఎవరిపైన దాడి చేసుకుంటారు, ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటూ కూడా ఆ పని మనిషి ఇచ్చినటువంటి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ట్రెండింగ్ తో పాటు వైరల్ గా మారి అనేక చర్చనీయాంశాలకు దారి తీస్తా ఉంది. స్పందన అంటే రవితేజ, ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మంచు మనోజ్ కి సంబంధించిన లగేజ్ అంతా బయటపడిస్తున్నారు, ప్రస్తుతం అక్కడ పోలీసులు మోహరించారని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఈ బౌన్సర్లు ఇటు విష్ణుకి చెందినటువంటి బౌన్సర్లంతా కూడా మనోజ్ కి చెందినటువంటి వ్యక్తిగత సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందిని, సైన్యాన్ని, బౌన్సర్లని అందరినీ గెంటేసి మనోజ్ తాలూకా ఎవరు కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అంటూ కూడా మోహన్ బాబు ఒక పక్క, విష్ణు ఒక పక్క, ఏకంగా విష్ణు రంగంలోకి దిగి తన ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి వీళ్ళందరినీ కూడా బయటకు గెంటేయడంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. మనోజ్ కి చెందినటువంటి బౌన్సర్లు కూడా తిరగబడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ముందుగా వీరందరినీ కూడా బయటికి గెంటేయండి అంటూ కూడా బయటికి గెంటేసి గేట్లు పెట్టి ఎవరు కూడా లోపలికి అనుమతించకూడదు తమ ఆదేశాలు లేకుండా అంటూ మాత్రం విష్ణు ఈ ఆంక్షల్ని అక్కడ విధించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మనోజ్ అక్కడి నుంచి కూడా బయలుదేరి భూమా మౌనికకు చెందినటువంటి నార్సింగ్ ఇంట్లో కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి కూడా లకడికప్పులో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఐజీ కార్యాలయానికి చేరుకొని ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు తనను టార్గెట్ గా చేసి రెక్కీ చేసి తనను ఏదో చేయబోతా ఉన్నారు, కొన్ని అనుమానాలు ఉన్నాయి తమకు ఇమ్మీడియట్ గా సెక్యూరిటీ కల్పించాలి, లేకపోతే తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా ఈ విషయాన్ని పదే గుర్తు చేస్తూ ఇంటెలిజెన్స్ ఐజీకి ఈ వీడియోలన్నీ చూపించి ఇంటిపైన దాడి చేసినటువంటి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కి చూపించి తమకు రక్షణ కల్పించాలంటూ కూడా తను ఒక లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్. విష్ణు కార్ ఒక్కటే వస్తుంది చూసుకుంటాం. విశాల్ కూడా 10 స్క్రీన్ చూడొచ్చు, మంచి 10 స్క్రీన్ మీద మంచి
మనం గమనిస్తా ఉన్నాం. మంచి మనోజ్